వసంత పంచమి రోజున కార్తికేయకి అక్షరాభ్యాసం చేపిద్దామని చెప్పేసి మా శివయ్య గుడికైతే వచ్చేసాము. మా అయ్యవారిని, అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. ఈ పిల్లలకి చాపేసి కూర్చోబెడదాం అనుకుంటే ఒకటే పొర్లు తండాలు పెడుతున్నారు. అస్సలు ఆగట్లేదు. మా మావయ్య పిల్లల్ని పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళు ఆగట్లేదు. ఎలాగోలా పట్టుకొని గంట అయితే కొట్టిచ్చేసి అమ్మవారికి దండం అయితే పెట్టుకోమంటే వాడు ఏకంగా భజన చేస్తున్నాడు. వినాయకుడి స్వామి ముందు గుంజీలు చూడండి మా వాడు ఎలా తీస్తున్నాడో. కందాబాబు అమ్మవారికి గోయింద కొడుతున్నాడు. నందుబాబు నాకేమీ తెలీదని చెప్పేసి సాంప్రదాయంగా కూర్చున్నాడు. ముందు మా వారు నేను అబ్బాయి చేత పలక మీద 3 సార్లు ఓం నమ శివాయ అని రాపిచ్చాము. తర్వాత పెద్దవాళ్ళ చేత కూడా రాపిద్దామని చెప్పి మా మావయ్య, అత్తయ్య చేత అయితే ఆలు ఏబీసీడీలు 1, 2, 3లు అయితే రాపిచ్చాము. వాడు బలపం పట్టుకొని ఎలా రాయాలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. మా మావయ్యకి కాలొచ్చి బయటికెళ్ళారు. మా అత్తయ్య దగ్గర కూర్చొని వాడు చూడండి గుడ్లు, సున్నాలు పెడుతున్నాడు. మా వారు కొబ్బరికాయ కొడుతుంటే మా నందుబాబు చూడండి ఎలా చూస్తున్నాడు. తర్వాత ఈయన కూడా రాయాలంట. బలపాన్ని తీక్షణంగా పరిశీలిస్తున్నాడు.